ఆషాఢమాసం వస్తుందనగానే అందరికీ జగన్నాథుని రథయాత్రే గుర్తుకొస్తుంది. ఆషాఢమాసంలోని 2వ రోజు ఈ పండుగ చేస్తారు. కానీ ఈ రథయాత్రకు సంబంధించిన వింతలు చాలా మందికి తెలియవు. అవేంటో మీరే చూడండి. ఈ ప్రపంచంలోనే అతి పురాతనమైన రథయాత్ర పూరి జగన్నాథుని రథయాత్ర. ఇది ఎన్ని వేల సంవత్సరాలకు ముందు మొదలైందో కూడా తెలియదు. అందుకే బ్రహ్మపురాణం, పద్మపురాణం, స్కంద పురాణం లాంటి పురాణాల్లో సైతం ఈ రథయాత్ర గురించి కనిపిస్తుంది. జనసాగరం నడుమ జగన్నాథుని జయయాత్రను వర్ణించడానికి మాటలు మోగవవుతాయి, విశేషణాలు వెలవెలబోతాయి, మేధస్సు ఆసక్తమవుతుంది. పూరి జగన్నాథ మందిరంలో సర్వం జగన్నాథమే, అంతా జగన్నాయకుని జగన్నాటకమే. గుడిలోని దేవుడు గుడిని వదిలి గుండెల్లో ప్రవేశించే మహాసంరంభమే జగన్నాథ రథయాత్ర. మట్టి రాళ్ల మందిరాన్ని వదిలి మనందరి మనసు మందిరాల్లోకి మహావిష్ణువు వచ్చే మహాద్భుత దృశ్యమే జగన్నాథ రథయాత్ర. దుగ్ధోదమగ్న ప్రియ స్వామిని బాహుకం రైకలగ్న. జనం కోసం దేవుడు తానే కదిలి మానవ మహాసాగర తీరాన మహోదాత యాత్ర జరిపే మహాఘట్టమిది. పతిత పావనుడు ప్రజాబాట పట్టిన పావన క్షణం, పాపాలు కడిగేసే పుణ్య ఘడియ ఇది. ఏడాదికొకసారి ఆషాఢమాసాన జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రుడు పూరి శ్రీమందిరాన్ని వదిలి 2.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండీచా మందిరానికి తరలి వెడతారు. అందుకే ఇది గుండీచా యాత్ర. ఆనందోత్సాహాలతో, సందోహ సంరంభాలతో జరుగుతుంది. అందుకే ఇది ఘోషయాత్ర. 9 రోజుల పాటు దేవదేవుడు గుడిని వదిలి ఉంటాడు. అందుకే ఇది నవదిన యాత్ర. యుగాలుగా సాగుతున్న యాత్ర ఇది. ఈ యాత్రలో 3 రథాలుంటాయి. ఎడమవైపు జగన్నాథుడు, ఆయన రథం పేరు నందిఘోష. దీనికి 18 చక్రాలు, దీని ఎత్తు 23 గజాలు. ఈ రథంపై అలంకరించే వస్త్రంపై ఆకుపచ్చ నామం ఉంటుంది. కుడివైపు బలభద్రుడు, ఆయన రథం తాళధ్వజం, ఎత్తు 22 గజాలు, దీనికి 16 చక్రాలు. దీనికి కప్పేది పసుపు రంగు వస్త్రం. 2 అన్నల మధ్య దర్పదళన అనే రథంలో ముద్దుల చెల్లెలు సుభద్ర. ఈ రథానికి 14 చక్రాలు ఉంటాయి. దీని ఎత్తు 21 గజాలు. ఈ యాత్రలోని ప్రతి ఘట్టానికి ఒక ప్రత్యేకత ఉంది. రథాన్ని తయారు చేసే ప్రక్రియను రథప్రతిష్ఠ అంటారు. రథయాత్ర మార్గాన్ని బడదండ అంటారు. రథాలపై రెపరెపలాడే జెండాలను పావనబాణ అంటారు. ఉత్సవ విగ్రహాలను ముందు దక్షిణ ముఖాలుగా తెచ్చి సింహద్వారం దగ్గర ఉత్తర ముఖాలు చేస్తారు. రథాన్ని తయారు చేయడానికి 60 మంది వడ్రంగులు పనిచేస్తారు. రథంపై వేసే అలంకరణ వస్త్రాన్ని చాంద్వా అంటారు. రథానికి 1200 మీటర్లు చొప్పున అలంకరణ వస్త్రాన్ని 14 మంది దర్జీలు కుడతారు. రథంపై దారు స్తంభాలపై చిత్రాలు, అలంకరణలు, దారు శిల్పాలు, వెండి, కంచు తొడుగులు, ఇలా వివిధ రకాల అలంకారాలుంటాయి. రథయాత్రలో వివిధ సేవలందించే వారిని దైతపతులు అంటారు. సేవలు చేసేందుకు చిన్నపిల్లల నుంచి పండు ముసళ్ల దాకా వేలాది మంది శిక్షణ పొందుతారు. రథయాత్రకు ముందు యాత్రా మార్గాన్ని శుభ్రం చేసే ప్రక్రియను చెరాపహరా అంటారు. రథాన్ని లాగడాన్ని రథతానా అంటారు. దేవుడు అన్నిటికీ మౌనసాక్షి అని రుజువు చేస్తున్నట్లు కళ్ళు మాత్రమే ఉండి కాళ్ళు చేతులు లేని విచిత్ర దారుమూర్తులు పూరిలోని దేవతామూర్తులు. ఆ కళ్ళు తాను అందర్నీ సమానంగా చూస్తానని చెబుతున్నట్లు ఉంటాయి. ఆ సమానతా సందేశాన్ని ఇవ్వడానికే దేవుడు జనంలోకొచ్చాడు. అంతేకాదు, ఇక్కడ పూరి మహారాజు జగన్నాథునికి ప్రథమ సేవకుడవుతాడు. రథయాత్ర మార్గమంతా చీపురుతో ఊడ్చి కళ్ళాపు జల్లుతారు. మంగళి ప్రసాదం తయారు చేస్తాడు. అది మట్టి పాత్రల్లో. ఆ ప్రసాదమే అందరూ తినాలి, అసహించుకోకూడదు. జగన్నాథ ప్రసాదంలో జాతి భేదం లేదు, కులభేదం లేదు, మతభేదం లేదు, సంప్రదాయ భేదం లేదు, ఉపాసనా భేదం లేదు. సర్వం జగన్నాథం. జగన్నాథునికి అందరూ ఒక్కటే అనే సామాజిక సమరసత సందేశాన్ని ఈ రథయాత్ర అందిస్తుంది. అందుకే ఇది అందరి పండుగ అయింది. అందుకే ఇక్కడ భజనలు చేసేవారు, నృత్యాలు చేసేవారు, సేవలు చేసేవారు, సర్వం మరిచి భక్తి పార్వశ్యంలో తేలియాడేవారు, తదేకంగా నమస్కారం చేసేవారు అందరూ కనిపిస్తారు. నగరవాసి, గ్రామవాసి, వనవాసి అందరూ కలిసి జగన్నాథుణ్ణి సేవిస్తారు. అంతేకాదు, రథయాత్రలో ఈ సామాజిక పరమైన అర్థమే కాదు, ఆధ్యాత్మిక పరమైన పరమార్థము ఉంది.
శరీరమే రథం, రథాన్ని అధిరోహించేది ఆత్మ. బుద్ధి ఈ రథానికి సారథి, మనస్సే ఈ రథానికి పగ్గం. అలా జగన్నాథ యాత్ర ఒక ఆధ్యాత్మిక యాత్ర, ఒక మనోవికాస యాత్ర. ఆర్తితో చేతులు సాచిన భక్తుడికి, ఆర్ద్రతతో చేతులు సాచిన భగవంతుడికి మధ్య అనుసంధానమే ఈ జగన్నాథ రథయాత్ర. అందుకే యుగాలుగా, తరం తరం నిరంతరం మానవుడు ఉన్నంతకాలం ఈ మహాయాత్ర కొనసాగుతూనే ఉంటుంది. ప్రపంచంలో ఏ గుడిలో అయినా ఉత్సవ విగ్రహాలను మాత్రమే ఊరేగింపుకు వాడతారు. కానీ పూరిలో అలా కాదు. సాక్షాత్తు గర్భగుడిలో ఉండే దేవుళ్లే గుడి బయటకు వస్తారు. ఈ జగన్నాథుని రథయాత్ర కోసం ప్రతిసారి కొత్త రథాలను తయారు చేస్తారు. వీటి తయారీని అక్షయ తృతీయ రోజున మొదలు పెడతారు. జగన్నాథుని కోసం చేసే రథాన్ని నందిఘోష అని, బలభద్రుడి కోసం తయారు చేసే రథాన్ని తాళధ్వజం అని, సుభద్ర కోసం తయారు చేసే రథాన్ని పద్మధ్వజం అని పిలుస్తారు. ఈ రథాలను తయారు చేసేందుకు కొన్ని లెక్కలుంటాయి. ఈ రథం ఎన్ని అడుగులు ఉండాలి, దానికి ఎన్ని చక్రాలు ఉండాలి, ఆ చక్రాలు ఎంత ఎత్తు ఉండాలంటే లెక్కలన్నీ తూచా తప్పకుండా పాటించాలి. రథాన్ని తయారు చేసేందుకు ఎన్ని చెక్క ముక్కలు వాడాలో కూడా లెక్కుంటుంది. ఈ లోకంలో ఎంతో మంది రాజులు ఉండవచ్చు, కానీ పూరికి నాయకుడు మాత్రం జగన్నాథుడే. అందుకు గుర్తుగా పూరి రాజు జగన్నాథుని రథయాత్ర మొదలయ్యే ముందు ఈ రథం ముందర బంగారు చీపురుతో ఊడుస్తారు. మామూలు రథయాత్రలు ఊరంతా తిరిగి చివరికి గుడికి చేరుకుంటాయి. కానీ జగన్నాథ రథయాత్ర అలా కాదు. జగన్నాథుడికి గుండీచ అనే పిన్నిగారు ఉన్నారు. ఆవిడ ఉండే గుడి పూరి ఆలయానికి ఓ 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. జగన్నాథుడు ఓ 9 రోజుల పాటు ఆ ఆలయంలో ఉంటాడు. తిరిగి ఆషాఢ మాసంలో 10వ రోజున పూరి గుడికి చేరుకుంటాడు. మన దగ్గర రాముల వారి కళ్యాణం రోజు తప్పకుండా వర్షం పడుతుందని నమ్మకం ఉంది. అలాగే జగన్నాథ రథయాత్రలో కూడా ప్రతిసారి వర్షం పడడం ఓ విశేషం. జగన్నాథుడికి తన గుడిని వదిలి వెళ్లడం ఇష్టం లేదేమో. అందుకే ఎవరు ఎంత ప్రయత్నించినా కూడా రథం కదలదు. కొన్ని గంటల పాటు కొన్ని వేల మంది కలిసి లాగితే గాని రథం కదలడం మొదలవదు. జగన్నాథుడు గుండీచా ఆలయం నుంచి తిరిగి వచ్చే యాత్రని బహుదయాత్ర అంటారు. ఆ యాత్రలో భాగంగా రథాలన్నీ మోసిమ అనే గుడి దగ్గర ఆగి అక్కడ తమకి ఇష్టమైన ఓ ప్రసాదాన్ని స్వీకరించి బయలుదేరతాయి. జగన్నాథుడు తన గుడికి తిరిగి వచ్చిన తర్వాత సునాభేష అనే ఉత్సవం జరుగుతుంది. అంటే దేవుడి విగ్రహాలను బంగారు ఆభరణాలతో ముంచెత్తుతున్నారన్నమాట. దీనికోసం దాదాపు 208 కిలోల బరువున్న నగలను ఉపయోగిస్తారు. జై జగన్నాథ. పూరి జగన్నాథుడి ఆలయంలో మూల విరాట్టుకు నిత్యం అభిషేకాలు ఉండవు. అయితే ప్రతిరోజు దర్పణ స్నానం నిర్వహిస్తారు. అంటే మూల విరాట్టుకు ఎదురుగా ఒక పెద్ద అద్దాన్ని ఉంచి అందులో కనిపించే ప్రతిబింబానికి అభిషేకం నిర్వహిస్తారు. జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి రోజునైతే ఏడాదికి ఒకసారి మాత్రం మూల విరాట్టుతో పాటు బలభద్రుడు, సుభద్రుడుకు కూడా అభిషేకం చేస్తారు. అభిషేకం పూర్తయిన తర్వాత 3 దేవతామూర్తులను ఆలయ ప్రాంగణంలోని చీకటి మందిరంలో ఉంచుతారు. నీటిలో తడిసిన దేవతలకు జలుబు చేస్తుందని, జ్వరం వస్తుందని అక్కడి వారి నమ్మకం. అందుకే దేవతామూర్తులను సరిగ్గా 15 రోజుల పాటు చీకటి మందిరంలో ఉంచి ప్రత్యేక సేవలు చేస్తారు. ఆయుర్వేద మూలికలు అంటే స్వామివారికి 15 రోజుల పాటు సమర్పించే నైవేద్యాలలో ఆయుర్వేద మూలికలు వాడతారు. ఈ మూలికలు జలుబు, జ్వరం రాకుండా అరికెట్టేవి కావడం గమనార్హం. ఇక 15 రోజుల పాటు జగన్నాథుడితో పాటు బలభద్రుడు, సుభద్రుల దర్శనం ప్రజలకు లభించదు. ఇక పూరి జగన్నాథ స్వామికి మహాభక్తురాలైన కర్మాబాయి అనే మహిళ గురించి జరిగిన ఒక చిన్న కథ చెప్పుకుందాం. మార్వాడ దేశంలో ఒకప్పుడు ఉన్న కర్మాబాయి అనే మహిళ పూరి జగన్నాథ స్వామికి మహాభక్తురాలు. ఆమె తన ఐహికమైన బరువు బాధ్యతలు అన్నీ తీరిన తర్వాత పూరి జగన్నాథ స్వామి క్షేత్రానికి వచ్చి అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకుని ఉండిపోయింది. నిత్యం స్వామివారి సేవలో నిమగ్నమైపోయేది. ప్రతిరోజు ఆమె నిద్రలేచి కాలకృత్యాలన్నీ తీర్చుకోవడమే ఆలస్యం. అల్లం, ఇంగువ, మరికొన్ని దినుసులతో నెయ్యి కలిపి చేసే కిచిడి అనే వంటకాన్ని చేసి స్వామికి నివేదించి దానిని యథాతథంగా ఆలయానికి పంపేది. అక్కడ కూడా నివేదన అయ్యాక అర్చకులు ఇచ్చిన ప్రసాదాన్ని ఇంటికి తెచ్చుకుని తినేది. క్రమక్రమంగా ఆ జగన్నాథుడికి ఆ కిచిడి ఇష్టభోగమైపోయింది. ముందస్తుగా కోర్మాబాయి పంపిన కిచిడి పూర్తి కానిదే మిగిలిన భోగాలేవి సక్రమంగా అమరేవి కావు. మెల్లమెల్లగా ఆ రహస్యాన్ని గమనించిన ఆచార్యులు, అర్చకులు స్వామి ఇష్ట ప్రకారమే నివేదనను కొనసాగించేవారు. అనతి కాలంలోనే ఈ కర్మాబాయి భక్తి గురించి అందరూ గుర్తించసాగారు.
ఆ రోజుల్లో జగన్నాథుడికి ఒక బైరాగి గొప్ప భక్తి గలవాడు ఉండేవాడు. ఈ బైరాగి పిలిచిన వెంటనే స్వామి పలుకుతాడు అని ప్రతీతి. అటువంటి భక్తుడైన ఆ బైరాగి కర్మాబాయి గురించి విని ఆమెను కలవాలని తన పూరి యాత్ర సందర్భంగా అనుకున్నాడు. ఆమెను దర్శించడానికి వెళ్ళాడు. ఆమె కిచిడీ చేసే పద్ధతి ఆ బైరాగికి నచ్చలేదు. ఒక మడి ఆచారం ఏమీ లేకుండా వండేస్తున్న పద్ధతి నచ్చలేదు. ఆ ఇంట్లోనే వండి అక్కడే స్వామికి నివేదన చేసి అదే పదార్థాన్ని జగన్నాథ స్వామి ఆలయానికి పంపడం అతనికి నచ్చలేదు. ఆ బైరాగి కర్మాబాయికి ఆచార వ్యవహారాలు బోధించాడు. ఇంట్లో నివేదించిన పదార్థాన్ని అలా గుడికి పంపొద్దు అని చెప్పాడు. మడికట్టుకుని వంట చేయాలని చెప్పాడు. అమాయకురాలైన కర్మాబాయి అవన్నీ విని కలవరపడింది. తాను ఇన్నాళ్లు తప్పు చేశాను అని అనుకుంది. ఆ బైరాగి చెప్పినట్టే పాటిస్తాను అని అనుకుంది. మరునాడు నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని శుచిగా స్నానం చేసి కొంచెం కిచిడీ చేసి ఇంట్లో స్వామికి నివేదన చేసింది. గుడికి పంపడానికి మడికట్టుకుని వేరేగా ప్రత్యేక వంటకం చేయడానికి సిద్ధపడుతోంది. సరిగ్గా అప్పుడే ఒక సాధువు ఆమె ఇంటి ముందున నిలబడి ఆకలికి తాళలేకపోతున్నాను అని ఏముంటే అది ఇంత ఆహారం పెట్టమని వేడుకున్నాడు. ఏదో ఒకటి తినకపోతే అక్కడే ప్రాణాలు వదిలేస్తాడేమో అన్నంత దీనంగా అన్నాడు ఆ సాధువు. కర్మాబాయికి ఏమీ తోచలేదు. గుడికి పంపే వంటకం ఇంకా తయారు కాలేదు. అది గుడికి పంపి అర్చకులు నివేదన చేసి తనకు ప్రసాదం పంపితే తప్ప తన ఇంట్లో వంటకం కూడా చేసుకొని అలవాటున్న ఆ తల్లికి ఏమీ తోచలేదు. ఆలోచిస్తే ఒకటి తట్టింది. తాను ఇంట్లో చేసిన కిచిడి ఇంట్లో స్వామికి నివేదన చేసి అలాగే ఉంచింది. అదెలాగూ గుడికి పంపద్దు. తాను గుడికి నివేదన పంపి అర్చకులు నివేదన చేసిన తర్వాత వచ్చే ప్రసాదం తప్ప ఏమీ ఇప్పుడు తినదు. కనుక ఆ కిచిడి ఆ సాధువుకు పెట్టేస్తే అని అనుకుంది. అలా చేస్తే అతని ఆకలి తీరుతుంది, ఆ ప్రాణాలు నిలబడతాయి అని అనుకుంది. ఆ సాధువుకి ఇంట్లో స్వామికి నివేదన చేసిన కిచిడి వడ్డించింది. అతనెంతో ఆత్రంగా ఆప్యాయంగా ఆ కిచిడి తిని ఆమెకు కృతజ్ఞతలు చెప్పి ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మడికట్టుకుని గబగబా జగన్నాథ స్వామి ఆలయంలో ఇవ్వాల్సిన వంటను చేసి తానే తీసుకుని ఆలయానికి వెళ్ళింది. అర్చకులు నిన్న తనకు ఆచార వ్యవహారాలు చెప్పిన బైరాగి తన గురించి ఎదురు చూస్తున్నారు. ఇంత ఆలస్యం ఏమిటమ్మా అని కించిత్ విసుక్కొని ఆ వంట తీసుకుని స్వామికి అడ్డంగా ఉన్న తెర ముందర పెట్టి తెర తొలగించారు. ఒక్కసారి అందరూ ఉలిక్కిపడ్డారు. స్వామి నోటికంతా కిచిడి అంటుకుని ఉంది. మూతి సరిగ్గా కడుక్కొని చిన్నపిల్లవాడి ముఖం ఎంత అందంగా ఉంటుందో స్వామి ముఖం అంత అందంగా ఉంది. ఆ మహిమకు అందరూ ఆశ్చర్యపోయినా అలా స్వామి నోటికి ఆహార పదార్థం అంటుకుని ఉండడం అరిష్టమని భావించారు అర్చకులు. ఆ బైరాగిని అడిగారు, స్వామి నీవడిగితే పలుకుతారు కదా, అసలేమైందో కనుక్కోండి అని అడిగాడు. సరే అని ఆ బైరాగి స్వామిని అడిగాడు. అప్పుడు స్వామి వైపు నుండి అదృశ్యవాణి వినిపించసాగింది. బైరాగి, నీకు ఒక్కడికే కాదు, ఇక్కడ ఉన్న వారందరికీ చెప్తున్నాను, శ్రద్ధగా వినండి. కేవలం భక్తి శ్రద్ధలతో పరిశుద్ధంతరంగా అయిన కర్మాబాయి ప్రేమగా పంపే కిచిడి భోగం అంటే నాకు ఇష్టమని మీ అందరికీ తెలుసు. కానీ నిన్న నాకు ఇంకో భక్తుడైన ఆ బైరాగి ఆమె దగ్గరకు వెళ్ళి భక్తి శ్రద్ధలతో పాటు ఆచారాలు వ్యవహారాలు ఇవి అంటూ నూరు పోశాడు. అంతటితో ఆమె ఇంతవరకు తాను పాటించినవన్నీ అపచారాలు అని అభిప్రాయపడింది, భయపడ్డది, దుఃఖించింది. తన ఇంట్లో ఉన్న నా మూర్తికి ఎప్పటిలాగే నివేదన చేసి ఆలయ నిమిత్తం మడికట్టుకుని మరోసారి వంటకు ఉపక్రమించింది. దానివల్ల నిత్యం నాకు జరిపే భోగానికి 5 గడియలు ఆలస్యమైంది. నేను ఆలస్యంతో ఆకలికి తాళలేకపోయాను. ఆమె పంపలేదు గనక మీరు నివేదన జరపలేదు, నాకు భోగం అందలేదు. ఆమె తన ఇంట్లో నా గురించి చేసుకున్న కిచిడి భోగం ఉండడం వల్ల, అది అంటే నాకు ఎంతో ఇష్టం కావడం వల్ల ఆమె ఇంటికి వెళ్ళి నాకు నివేదించిన భోగాన్నే తిని వచ్చేశాను. మళ్ళీ ఇక్కడ ఆమె తెచ్చే వంటకం నివేదన ఉన్నందువల్ల తొందరలో నా నోరు కడుక్కోవడం మర్చిపోయాను. ఇక మీ ఆచారాల ప్రకారం భోగ నివేదన కానివ్వండి అని వినిపించింది. ఆ విధంగా వినిపించిన స్వామి వారి అదృశ్యవాణి విని అందరూ ఆశ్చర్యపోయారు. అర్చకులు స్వామి ఆదేశాల ప్రకారం మంత్రపూర్వకంగా భోగ నివేదన జరిపించారు. కర్మాబాయి మాత్రం స్వామివారు తనపై చూపిన కరుణకు ఆనందంతో సుడులు తిరిగిపోయింది. అంతటి పరిశుద్ధాత్మరాలకి ఆచార వ్యవహారాలు నేర్పబోయిన తన అవివేకానికి ఆ బైరాగి సిగ్గుపడిపోయాడు. అయితే తాను పాటిస్తున్న ఆచారాలన్నీ వృధానా అని అనుకున్నాడు. వెంటనే జగన్నాథుడు జవాబిచ్చాడు ఆ బైరాగికి, అమాయకుడా, మనసు నా యందు లగ్నం కావడం కోసమే ఆ ఆచారాలన్నీ అవసరమే. కానీ ఎవరి మనసు సర్వం జగన్నాథమని నాకే అర్పితమైందో వాళ్లకు ఆచార వ్యవహారాలతో నిమిత్తం లేదు. నాకు ఆమె జరిపే భోగాన్ని
నేను అమృతప్రాయంగా స్వీకరిస్తుంటే మా ఇద్దరి మధ్యలో మడిబట్టలు ఎందుకయ్యా అని. అంతేకాదు, ఆచార వ్యవహారాలు తెలిసిన వారు ఆ ప్రకారమే చెయ్యాలి. అప్పుడు కూడా భక్తి, శ్రద్ధ, విశ్వాసాలే ముఖ్యం. నాకు నివేదించేవి నేను ఆరగించాలని కోరిక కలిగి ఉండాలి. ఆచార వ్యవహారాలు తెలియని వారైనా సరే భక్తి, శ్రద్ధ, విశ్వాసాలతో నేను ఆరగించాలనే కోరికతో నివేదించే వాటిని నేను తప్పక స్వీకరిస్తాను అని ఆకాశవాణి వినిపించింది. బైరాగి సిగ్గుపడ్డాడు. కర్మాబాయికి క్షమాపణలు చెప్పాడు. స్వామి అతన్ని క్షమించాడు. భగవంతుని ఆజ్ఞ ప్రకారం కర్మాబాయి తన జీవితాంతం స్వామి నివేదనకు భోగం పంపించేది. ఆనాడే కాదు, ఈనాడు కూడా, ఇప్పటికీ కూడా కర్మాబాయి జ్ఞాపకార్థం జగన్నాథుని గుడిలో స్వామి భోగాలలో కిచిడి భోగం బంగారు పళ్ళెల్లో ఉంచి భోగం జరుపుతారు. ఎంతో పావనమైన విషయం కదా. మనం త్రికరణ శుద్ధిగా భగవంతుని మనసులో నిలుపుకొని స్వామికి రోజు ఇంత వంటకాన్ని నివేదన చేస్తే స్వామి స్వీకరిస్తాడు.